జై శ్రీరామ్. నేను మీ ధనుంజయ్ హిందూ. ఒకరోజు బ్రహ్మకుమారులైన సనక, సనందన, సనాతన, శాంతకుమార్ విష్ణువును కలవడానికి వైకుంఠానికి వచ్చారు. వైకుంఠానికి కాపలాగా 2 ద్వారపాలకులు ఉంటారు. వారే జయ, విజయులు. ఏ విష్ణువు దేవాలయానికి వెళ్ళిన గర్భగుడి గుమ్మానికి అటూ ఇటూ 2 విగ్రహాలు ఉంటాయి. వారే ఈ జయ, విజయులు. బ్రహ్మకుమారులు నలుగురు బట్టలు వేసుకోకుండా లోకాల్లో తిరిగే అపరజ్ఞానులు. బ్రహ్మకుమారులు మహావిష్ణువును కలవడానికి లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటారు. మేము ఎవరమో మీకు తెలుసా? మేము బ్రహ్మకుమారులం అంటారు. అప్పుడు జయ విజయులు, మీరు ఎంత గొప్పవారైనా మీరు విష్ణువును కలవడానికి వైకుంఠానికి వచ్చారు. విష్ణువు మీకన్నా గొప్పవాడు. అటువంటి విష్ణువు ఉన్న వైకుంఠానికి మేము ద్వారపాలకలం. మేము మీకన్నా గొప్పవాళ్ళం. మీరే మా మాట వినాలి అని వాదిస్తారు. ఎంతసేపటికి పంపకపోయేసరికి మీరు మహావిష్ణువుకు దూరంగా మానవులుగా 7 జన్మలు బ్రతకాలి అని బ్రహ్మకుమారులు శపించారు. వెంటనే జయ, విజయులు విష్ణువు దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి, మమ్మల్ని బ్రహ్మకుమారులు శపించారు, మీరే కాపాడాలి అని విన్నవించుకున్నారు. దానికి మహావిష్ణువు, వాళ్ళ శాపాన్ని నేను పూర్తిగా ఆపలేను, కానీ నేను చిన్న సవరణ ఇవ్వగలను. మీరు మనుషులలాగా నాకు దూరంగా 7 జన్మలు బ్రతుకుతారా, లేదా నాకు శత్రువుల్లా రాక్షసులుగా 3 జన్మలు బ్రతుకుతారా అని అన్నాడు మహావిష్ణువు. 7 జన్మల కంటే నాకు శత్రువుల్లాగా 3 జన్మలు బ్రతుకుతాం దేవా అన్నారు. అప్పటి నుండి మహావిష్ణువు యొక్క దశావతార కథలు మొదలు అయ్యాయి. జయ, విజయులు మొదటి జన్మలో హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడుగా, 2వ జన్మలో రావణాసురుడు, కుంభకర్ణుడుగా, 3వ జన్మలో శిశుపాలుడు, దంతవక్రుడుగా జన్మించారు. జయ, విజయులు మొదటి జన్మలో ఎవరి కడుపున జన్మించారో మనం ఇప్పుడు తెలుసుకుందాం. భూలోకంలో కశ్యప ముని కలరు. అతనికి దితి, అదితి అనే 2 భార్యలు ఉండేవారు. ఒకరోజు దితి కశ్యప ముని ఉగ్ర సమయంలో ఉన్నప్పుడు రమిస్తారు. దితి గర్భం దాల్చింది. కశ్యప ముని తన మనోనేత్రంతో చూశాడు. దితి, మనకు పుట్టబోయే బిడ్డలు రాక్షసులుగా పుడతారు. వారిద్దరి వలన భూలోకానికి హాని జరుగుతుంది. వాళ్ళిద్దరే హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు. దితి చిన్నప్పటి నుండి హిరణ్యాక్షుడును, హిరణ్యకశిపుడును దేవతలను ఓడించి స్వర్గాన్ని మనం పాలించాలి అని చెబుతుంది. హిరణ్యాక్షుడు ఘోర తపస్సు చేసి బ్రహ్మ దర్శనం చేసుకుంటాడు. నీకు ఏం వరం కావాలో కోరుకో అని బ్రహ్మ అడిగినప్పుడు దానికి నాకు చావు అనేది ఉండకూడదు అని అడుగుతాడు. బ్రహ్మ, ఆ వరం నాకు సాధ్యం కాదు, ఇంకా ఏ వరమైనా కోరుకో అంటాడు. అయితే నాకు దేవతల వలన కానీ మనుష్యుల వలన కానీ ఏ జీవి వలన కానీ నాకు వేటి వలన చావు రాకూడదు అని కోరాడు. దానికి బ్రహ్మ తదాస్తు అని చెప్పి వెళ్ళిపోయాడు. తనకు చావు లేదు కాబట్టి భూమి మీద ఉన్న అన్ని రాజ్యాలను జయించి వశం చేసుకున్నాడు. దేవతలను కూడా ఓడించాడు. నారదుడితో ఒకరోజు హిరణ్యకశిపుడు, నాకన్నా బలవంతుడు ఈ విశ్వంలో ఎవరూ లేరు అని విర్రవీగాడు. నారదుడు, ఎందుకు లేడు, ఒక్కరు ఉన్నారు, అతనే శ్రీ మహావిష్ణువు అని అన్నాడు. అయితే విష్ణువుతో పోరాడి నేనే శక్తివంతుడును అని నిరూపించుకుంటాను. అయితే విష్ణువు ఎక్కడుంటాడు? నాతో పోరాడేలా చేయాలి అని అంటాడు. ఎలా అని ఆలోచించాడు. భూలోకాన్ని ఎవ్వరికీ కనిపించకుండా దాచివేస్తే విష్ణువు ఎలాగైనా వెతుక్కుంటూ వస్తాడు. అప్పుడు విష్ణువుతో పోరాడి గెలుస్తాను అని భూమిని పాతాళ లోకంలో ఉన్న సముద్రంలో దాచేస్తాడు. అయితే భూమి ఎవరికీ కనబడటం లేదు. భూమి ఎక్కడ ఉందో తెలియదు. అప్పుడు దేవతలందరూ బ్రహ్మ వద్దకు వెళ్ళి భూమి కనిపించడం లేదు అని చెబుతారు. అప్పుడు మహావిష్ణువు, ఈ రాక్షసుడు దేవతల వలన కానీ జంతువుల వలన కానీ చావు ఉండకూడదు అని వరం తీసుకున్నాడు. వీడిని చంపడానికి కొత్త రూపం దాల్చవలసి ఉంటుంది అంటారు. అప్పుడే వరాహ రూపాన్ని ఎత్తాలి అనుకుంటాడు. అప్పటికి భూమిపైన వరాహం లేదు. అందుకే వరాహాన్ని ఆది వరాహం అంటారు. ఈ వరాహ అవతారమే విష్ణువు ఎత్తిన 3వ అవతారం. ఈ వరాహ రూపం పాతాళ లోకానికి వెళ్ళి సముద్రంలో ఉన్న భూమిని తన కోరల మీద పెట్టి తీసుకువస్తుంటే హిరణ్యాక్షుడు అడ్డుపడి వరాహ అవతారంతో ఉన్న విష్ణువుతో యుద్ధం చేస్తాడు. ఈ భీకర యుద్ధంలో హిరణ్యాక్షుడును చంపి భూమిని తిరిగి యథాస్థానంలో పెడతాడు వరాహ అవతారంలో ఉన్న మహావిష్ణు. ధర్మం గతి తప్పినప్పుడు, అధర్మం పెరిగినప్పుడు ధర్మరక్షణ, దుష్ట శిక్షణ చేయడానికి శ్రీ మహావిష్ణువే
అవతరిస్తాడు అని చెబుతారు. భూమిని యథాస్థానంలో ఉంచినందుకు భూదేవి కృతజ్ఞతతో వరాహ అవతారాన్ని పూజిస్తూ తనని పెళ్లి చేసుకోమని కోరుతుంది. అయితే భూదేవి కోరిక మేరకు మహావిష్ణువు పెళ్లి చేసుకుంటారు. వరాహస్వామితో తనను వదిలి వెళ్లకుండా ఎప్పటికీ ఇక్కడే ఉండమని, రాబోయే కాలంలో అధర్మం పెరుగుతుంది కాబట్టి ధర్మరక్షణ దుష్ట శిక్షణ చేయవలసిందిగా కోరుతుంది. ఒప్పుకొని వెంకటాద్రి అనే కొండ మీద కొలువు తీరుతానని, నమ్మకంతో తన దగ్గరకు వచ్చే భక్తులను రక్షిస్తానని చెప్పి వెంకటాద్రి కొండ మీద, అంటే ఇప్పటి కలియుగ దైవం ఉన్న తిరుమల కొండ మీద వచ్చేస్తాడు. వెంకటేశ్వర స్వామి రాకముందు ఆ కొండ మీద వరాహస్వామి వచ్చారు. అందుకే వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే ముందే వరాహస్వామిని దర్శించాలని అంటారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, కామెంట్. జై హింద్, భారత్ మాతా కీ జై.